నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేమి చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే ఈరోజు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష 2,54,284 మంది అర్హత. తెలంగాణ నుంచి 24,000 ఉన్నారు. ఏపీ నుంచి 21,000 ఉన్నారు. జూన్ 9న ఫలితాలు. దేశంలో ఉన్న ఐఐటీలోని ఇంజనీరింగ్ సీట్ల ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష ఈరోజు జరగనుంది. దేశంలోని అన్ని ఐఐటీల్లో కలిపి సుమారు 17,385 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది 2,50,284 మంది జేఈఈ అడ్వాన్స్ అర్హత సాధించగా వారిలో 1.91 lakhs మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలను జూన్ 9న విడుదల చేయనున్నారు. ఆ తర్వాత జూన్ 10న జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ను ప్రారంభించనున్నారు. ఆదివారం అడ్వాన్స్డ్ పరీక్ష ముగిసిన తర్వాత ఈ నెల 31న అభ్యర్థులు రెస్పాన్స్ షీట్ అందుబాటులో ఉంచనున్నారు. జూన్ 12న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్ 3న అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూన్ 9న తుది కీని విడుదల చేసి ఫలితాలను ప్రకటించనున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ను అమలు చేయాలి. షూలు ధరించి పరీక్షకు హాజరు కాకూడదు. పెద్ద పెద్ద బటన్లతో కూడిన వస్త్రాలను సైతం ధరించకూడదని నిబంధనలను అమలు చేయనున్నారు. నిమిషం నిబంధనలను అమలు చేయనున్నారు. పరీక్ష కేంద్రంలోకి 2 గంటల ముందే నుంచే అనుమతించనున్నారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతి లేదు. బంగారు ఆభరణాలు, బూట్లు, డిజిటల్ పరికరాలకు అనుమతి నిరాకరణ. జూన్ 9న ఫలితాలు. 10 నుంచి జోసా కౌన్సిలింగ్ అని ఇచ్చారు. ఇంకో పేపర్లో అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోనికి ప్రవేశానికి నిర్దేశించిన సమయం కన్నా 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించరు. పరీక్షకు 2 గంటల ముందు నుంచే కేంద్రానికి చేరుకోవాలి అని ఇచ్చారు. అభ్యర్థులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ను అమలు చేయాలి. బాల్ పాయింట్ పెన్నును మాత్రమే వినియోగించాలి. పెన్సిల్లు, ఎరేజర్లను తెచ్చుకోవచ్చు. అలాగే సాధారణమైన వాచ్ని ధరించవచ్చు. ఎలాంటి డిజిటల్ పరికరాలను అనుమతించారు. ఇది కూడా పెట్టుకోకండి. సాధారణ వాచ్ మళ్ళాడిపోయినవే తీసుకోము అంటే అదో పర్సన్. అభ్యర్థులు ట్రాన్స్పరెంట్ బాటిళ్లలో మాత్రమే వాటర్ తెచ్చుకోవాలి. అడ్మిట్ కార్డులో నమోదు చేసిన పేరు, పేపరు, పుట్టిన తేదీ, జెండర్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మరోసారి రీవెరిఫికేషన్కి అనుమతి ఇవ్వండి అని అంటున్నారు. ప్రభుత్వాన్ని కోరడున్న ఇంటర్ బోర్డు. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల ఆన్సర్ షీట్ల మూల్యాంకనంలో నిర్లక్ష్యం కారణంగా నష్టపోతున్న విద్యార్థులకు న్యాయం చేసేందుకు రీవెరిఫికేషన్కు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటర్ బోర్డు కోరనుంది. గతంలో ఇలాంటి పరిస్థితి తలెత్తగా ప్రభుత్వ అనుమతితో రీవెరిఫికేషన్ చేసి కొంతమందికి న్యాయంగా రావాల్సిన మార్కులు ఇచ్చామని పలువురు పేర్కొంటున్నారు. ఈసారి కూడా అనేక మందికి సమస్యలు వచ్చినందున ప్రభుత్వ అనుమతి కోరనున్నామని ఇంటర్ బోర్డు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దిద్దుకోలేని నిర్లక్ష్యం శీర్షికన నిన్న పేపర్ ఆర్టికల్ వచ్చింది. సంగీత అనే విద్యార్థికి 97కు బదులు 77 మార్కులు వేసారు. ఇక మరి ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తే కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు. ప్రతి సంవత్సరం పర్మిషన్ చేయాలి అంటే ఆడికెళ్ళి అవుతుంది. 615 మందికి కానిస్టేబుల్. తెలంగాణలో మొత్తం 24,247 ఖాళీలు ఉన్నాయి. దేశంలో అత్యధిక శిక్షణ సంస్థలు ఇక్కడనే. అయితే 24,247 ఖాళీలు ఉన్నాయంటే త్వరలో మనకు పోలీస్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. హాజరు తప్పనిసరి. రోజు 90% విద్యార్థుల హాజరు తప్పనిసరి. ప్రతి నెల 4వ శనివారం నో బ్యాగ్ డే. జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట. ఈ విద్యా సంవత్సరం మొత్తం 10 రోజులు 229 పాఠశాల విద్యా అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు. ఈ విధంగా పరీక్షల తేదీలు ఉన్నాయి. ఎస్ఏ1, ఎఫ్ఏలు, సెలవులు ఇట్లున్నాయి. ఆర్జేయూకేటీ నోటిఫికేషన్ తొందరలోనే విడుదల చేస్తామని ఇచ్చారు. మరి ఎగ్జామ్స్ 10th ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాక కూడా వీళ్ళు ఇంకా నెగ్లెక్ట్ చేస్తారంటే మరి ఎప్పుడు ఇస్తారో చూడాలి. ఈ సంవత్సరం నుంచి 6th, 7th క్లాసుల మ్యాథ్స్ సబ్జెక్టును కూడా ఫిజిక్స్ టీచర్లు చెప్పాలి అని ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ. మరి ఇదేందో ఇక వీళ్ళకి అర్థం కావాలి. సింగిల్ టీచర్ ఉన్న దగ్గర ఓకే, కానీ డబుల్ టీచర్ ఉన్న దగ్గర అయితే వీళ్ళే చెప్పాలి అని ఇచ్చారు. కొంచెం ప్రాబ్లం ఉందంట. జూన్ 1 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం. 17 కేంద్రాల్లో నిర్వహణ కొత్తగా జగిత్యాలలో ప్రారంభమని ఇచ్చారు. నోటిఫికేషన్స్ విషయానికి వస్తే ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు కేంద్ర హోం వ్యవహారాల శాఖ డైరెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పారామెడికల్ స్టాఫ్ గ్రూప్ బీసీ నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుంది. మొత్తం 99 పోస్టులున్నాయి. ఆసక్తి ఉన్నవారు 17 జూన్ 2024 లోపు ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ హార్టిసెట్ పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో వచ్చే అకాడమిక్ ఇయర్కి బీఎస్సీ ఆనర్స్, డిప్లొమా కూడా ఉంది. డిప్లొమానేమో ఆన్లైన్ అప్లికేషన్లు, బీఎస్సీ ఆనర్స్ ఏమో ఆఫ్లైన్ అప్లికేషన్లు. దరఖాస్తు ఫీజు రూ. 1000. ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 15 జూన్ గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్లో ఉద్యోగాలు ఏపీ నుంచి మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ అకౌంటెంట్, ఈ విధంగా ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీలు 19. ఇంటర్వ్యూ తేదీ మే 28, 29. గడువు పొడిగింపు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 23-24 అకాడమిక్ ఇయర్కి జాయిన్ అయిన డిగ్రీ విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు రూ. 1000 లేట్ ఫీజు తోటి ఈ నెల 26 వరకు గడువు పొడిగించినట్లు వీళ్ళు చెప్పారు. నిజామాబాద్ వాళ్ళైతే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. వేరే డిస్టిక్ల వాళ్ళైతే డైరెక్ట్ ఫీజు కట్టుకోండి. నెట్ రూర్కెలాలో ఎంఏ, రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ విభాగంలో ఎంఏ డెవలప్మెంట్ స్టడీస్లో ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీట్లు 39 ఉన్నాయి. అర్హత గుర్తింపు పొందిన కాలేజ్ నుంచి 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. దరఖాస్తు ఫీజు 500. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ జూన్ 30. రాత పరీక్షకు ఎంపికైన వారి లిస్ట్ విడుదల జూన్ 25. రాత పరీక్ష, పర్సనల్ ఇంటరాక్షన్, కౌన్సిలింగ్ తేదీ జూలై 5. వెబ్సైటు ఇది. వైజాగ్ ఎంఎస్ఎంఈలో టెక్నాలజీ సెంటర్లో వాకిట్లు ఇందాక చూసిందే ఇది. ఐఐసిడిలో డిగ్రీ, పీజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ ఐఐసిడి బి డిజైన్, ఎం డిజైన్, ఎం వొకేషనల్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. నిబంధనల మేరకు స్కాలర్షిప్లు కూడా అందిస్తారు. డిగ్రీలో 3 ఏళ్ళు, పీజీలో ఏడాది కోర్సు పూర్తయ్యాక 8 వారాల ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. బి డిజైన్, ఎం డిజైన్, ఎం వొకేషనల్ బోధనాంశాలు ఇట్లున్నాయి. సీట్లు, ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు ఇట్లున్నాయి. ఇది దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే ఆన్లైన్లో దరఖాస్తుకి చివరి తేదీ మే 28. దరఖాస్తు ఫీజు అందరికీ 1750 అయితే ఎన్ఆర్ఐ విద్యార్థులకు 3500. IICD.ac.in వెబ్సైట్. ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ డిప్లొమా హైబ్రిడ్ ప్రోగ్రామ్ ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్లో నిర్వహిస్తారు. దీనికి 60 సీట్లు ఉన్నాయి. దరఖాస్తుకు లాస్ట్ డేట్ జూన్ 15. వెబ్సైటు ఆంధ్ర యూనివర్సిటీ edu.in. నల్సార్ వర్సిటీలో PhD. దీనికి అర్హత అభ్యర్థులు గుర్తింపు పొందిన కాలేజ్ నుంచి లా, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్ విభాగాల్లో 55% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 14. ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జూలై 20. వెబ్సైట్ నల్సార్ ac.in. కరీంనగర్ బదిరుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు ఇదే సేమ్ మనకు మలక్పేటలో కూడా ఉంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. భగత్ నగర్ కరీంనగర్ ప్రభుత్వ బదిరుల అంటే చెవిటి ఆశ్రమ పాఠశాలలో 24-25 అకాడమిక్ ఇయర్కి ప్రవేశాలకు బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 1st క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం, 1 to 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. 6 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలోని బదిర బాలబాలికలకు ప్రాధాన్యం ఉంటుంది. ఉచిత విద్య, వసతి, భోజన సదుపాయాలతో పాఠ్య రాత పుస్తకాలు, ఏకరూప దుస్తులు అంటే యూనిఫామ్ అందిస్తారు. ఆసక్తి కలిగిన వారు సదరం ధృవీకరణ పత్రం, సదరం సర్టిఫికేట్ ఉంటుంది. ఆధార్ కార్డు, టీసీ, 2 ఫోటోలతో కరీంనగర్లోని మల్కాపూర్ రహదారి శాతవాహన యూనివర్సిటీ సమీపంలో పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు ఈ నంబర్లలో కూడా మీరు సంప్రదించవచ్చు. మలక్పేట కూడా సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ రెసిడెన్షియల్లో ఇంటర్ దరఖాస్తులు మనకు సిఓఈలో అయిపోయినాక ఇంకా మిగిలిపోయిన సీట్లు ఉంటే వీళ్ళు దీంట్లో ఫిల్ చేస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 31 వరకు గురుకుల సొసైటీ వెబ్సైట్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపీసీ ఇంకా అన్ని కోర్సులు ఉన్నాయి. ఇవే కాక వొకేషనల్ కోర్సులు కూడా ఉన్నాయి. దరఖాస్తు ఫీజు ₹100. భారత నావికాదళంలో చేరండి. ఇండియన్ నేవీ వివాహం కాని పురుష, వివాహం కాని మహిళా అభ్యర్థుల నుంచి 2nd నోటిఫికేషన్ ఇది. బ్యాచ్ కొరకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వయసు 1 నవంబర్ 2003 నుంచి 30 ఏప్రిల్ 2007 మధ్య జన్మించి ఉండాలి. 2 తేదీలు అవి కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు స్వీకరణ లాస్ట్ డేటు 5th జూన్. వెబ్సైట్ ఇది. కమ్మ మహాజన సంఘము 24-25 అకాడమిక్ ఇయర్కి వసతి గృహ ప్రవేశం కోసం అప్లికేషన్ అడుగుతున్నారు. ఇంటర్ తర్వాత ఏదైనా డిగ్రీ కోర్సులో చేరదలుచుకున్న కమ్మ సంఘం కమ్మ కులం వారి విద్యార్థులకు అంటే గర్ల్స్కి మాత్రమే వసతి కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
దరఖాస్తు అప్లికేషన్లు స్వర్ణభారతి కమ్మవారి కళ్యాణ మండపం ఖమ్మం ఆఫీస్ నందు లభిస్తాయి. దరఖాస్తులు పూర్తి చేసి ఆఫీస్ నందే స్వీకరిస్తారు. దరఖాస్తుకు ఇచ్చు తేదీ 27/5 నుంచి 10/6. దరఖాస్తులకు స్వీకరించు తేదీ 27/5 నుంచి 15/6. ఇక వర్డ్ ఆఫ్ ది డే విషయానికి వస్తే అప్సర్జ్ అసాధారణ, పెరుగుదల, మెరుగుదల. సినోనిమ్స్ ఇంక్రీజ్, రైజ్. యాంటోనిమ్స్ డిక్రీజ్, డ్రాప్. విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం 24-25 అకాడమిక్ ఇయర్కి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇవే కాదు అన్ని డిస్టిక్లకు సంబంధించింది. మాస్టర్స్ స్థాయి పిహెచ్డి కోర్సు డాక్టరల్ రీసెర్చ్ ప్రోగ్రాంలను చదవాలనుకునే గిరిజన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. ఎంపికైన గిరిజన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనాలు అంటే స్కాలర్షిప్లు అందిస్తారు. ఆసక్తి కలిగిన గిరిజన విద్యార్థులు ఈ నెల 31లోగా ఓవర్సీస్ ట్రైబల్ GOV.in వెబ్సైట్లో గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరేది. అది చూసుకోవాలి. ఒకవేళ మీరు ఎస్టీ స్టూడెంట్స్ అయితే దూరదర్శన్లో AI యాంకర్లు, ఇది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. రైతుల కోసం ప్రారంభించిన ప్రత్యేక ఛానల్ DD కిసాన్కు మే 26తో 9 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో దూరదర్శన్ AI కృషి, AI భూమి పేరిట కృత్రిమ మీద యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. IA కృషి అంటే ఇది కూడా AI కృషిము, AI భూమి, ఇవి గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా దేశంలో AI యాంకర్లు ఉన్న తొలి ప్రభుత్వ టీవీ ఛానల్గా ఇది నిలవనుంది. ఈ యాంకర్లు AI అనుసంధాన కంప్యూటర్లు మనుషులాగే పనిచేస్తాయి. 365 days 24 hours నిరంతరంగా వార్తలు చదువుతూనే ఉంటారు. ఇక పిల్లల వేసవి ప్రత్యేక సంచిక బాలల రచనలకు ఆహ్వానం. ఇది ప్రజాశక్తి నుంచి అన్నీ ఉంటాయి. మీ సృజనకు ఈ సంచికలో చోటు ఉంటుంది. సామాజిక అంశం ఏదైనా తీసుకోండి, కథగాను కవితగాను అండేయండి, కనువిందు చేసే బొమ్మలు గీయండి. వేసవిలో మీరు సందర్శించిన ప్రదేశాల గురించి, మీరు చదివిన పుస్తకంపై సమీక్ష రాయండి. రచనలు క్లుప్తంగా ఉండాలని మర్చిపోకండి. మూఢనమ్మకాలు, దైవభక్తి వంటివి ప్రచురణకు అనర్హం, అవి ప్రింట్ చేయరు. ఇంకా పెద్ద రచయితలు కూడా చక్కని కథలు రాస్తారు. గొప్ప చిత్రకారులు బొమ్మలు గీస్తారు. అవన్నీ మీకోసమని ఇచ్చారు. జూన్ 16వ తేదీన వచ్చే ఈ సంచిక మీకు ఒక గొప్ప కానుకే కాదు, చక్కని జ్ఞాపకం కూడా అవుతుంది అని చెప్తున్నారు. దీనికి లాస్ట్ డేట్ అని ఏం లేదు. ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. మీ రచనలు పంపాల్సిన మెయిల్ ID ఇది చివరి తేదీ ఇచ్చారు మే 26, అంటే రేపు. ఇవి ఈరోజు ఇట్స్ కార్పొరేట్ టైం సిద్ధమవుతున్న ప్రైవేట్ దండు దోచుకునేందుకు సిద్ధమవుతున్న ఇది. అంటే స్కూల్ రేటు 1000 నుంచి లక్షల వరకు నర్సరీ ఫీజుల మూతతో పేరెంట్స్ సతమతం. ఏటా 20 నుంచి 30% పెంచుతున్నారు. ఇంటర్ విద్యలోనూ ఇదే పరిస్థితి. గ్రేటర్ సిటీలో సామాన్యులపై అయినా ప్రైవేటు కార్పొరేట్ వైపు మొగ్గు. సగటు జీవుల బలహీనతలే సొమ్ము చేసుకుంటూ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న విద్యాసంస్థలు ఫీజుల నియంత్రణపై సిఫారసు బుట్టదాఖలు. వామోజన్ అంటే నిజంగా వామోజనే. మరి ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏమైంది అంటే ఇప్పటికీ అది లేదు. మొత్తం దోసుకుంటారు. LKGకి 45,000. ఇక చెప్పుకుంటూ పోతే ఇక నాకు తెలిసిన స్కూల్ కూడా మంచిగా ఉన్నాయి. ఎవరికి ఏం పట్టదు. గవర్నమెంట్ దాన్ని వదిలేసిందేమో అనిపిస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.